హాయ్ గుడ్ ఈవినింగ్. ఏంటి చీకట్లో వాన్లో అని చూస్తున్నారా? ఇది నిన్నటి వీడియో అండి. ఎందుకు ఇంత వాన్లో వెళ్ళి డాగ్స్ని ఫీడ్ చేయడం అవసరమా అనుకుంటున్నారా? అవసరమేనండి. నేను స్టార్ట్ అయినప్పుడు వాన లేదు, తర్వాత చాలా పెద్ద వాన పడిపోయింది. ఇంకా మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే అవి ఆకలితో ఎదురు చూస్తూ ఉంటాయి. అదేదో డే టైంలో పెట్టుకోవచ్చని చాలామందికి డౌట్ రావచ్చు. ఏంటి అంటే ప్రపంచానికి ఇది చాలా విరుద్ధమైన విషయం అనమాట. డాగ్స్కి ఫీడ్ చేసే వాళ్ళకి ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం పెడుతూ ఉంటే తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు, పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. వాళ్ళు పొగడకపోయినా పర్లేదు, మనం ఏదో అసలు ప్రపంచానికి శత్రువు అనమాట డాగ్స్ని ఫీడ్ చేస్తున్నామంటే. మా ఇంటి ముందు పెట్టద్దు, మా ఇంటి ముందు ఆగం చేస్తున్నాయి, అరుస్తున్నాయి, నిద్రపోనివ్వట్లేదు, ఇలా చాలా చాలా కంప్లైంట్స్. సో అందుకే కొంచెం చీకటి పడ్డాకే అందరూ తిరగడం ఆపేసాకే నేను వెళ్ళి ఫీడ్ చేస్తాను. జనరల్గా మా అమ్మ తిడుతూ ఉంటుంది, తిట్టడం మీన్స్ ఎర్లీగా పెట్టుకో అని, బట్ తప్పదు. ఇంకా ఇప్పుడైతే ఎవరితో ఏ గొడవ ఉండదు. ఎందుకు మరి ఈ వీడియో పెడుతున్నాను, ఇంత వాన్లో షూట్ చేసి పెట్టాలా అంటే వేరే ఏం కాదు. ఇంత చీకట్లో మీరు పెట్టాల్సిన పని లేదు, డే టైంలో కూడా పెట్టచ్చు. ఇంత వాన్లో పెట్టాల్సిన పని కూడా లేదు, వాన లేనప్పుడు కూడా పెట్టచ్చు. చిన్న బిస్కెట్ ప్యాకెట్, లేదంటే ఒక చిన్న బాయిల్డ్ ఎగ్, లేదంటే చిన్న పెరుగన్నం ముద్ద మీ ఇంటి ముందు పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.